16. So this number is completely divisible by 16. So 16 తో divisibility rule ఏంటమ్మా? So first of all 16 means that you can immediately write it as 2 power 4. So 2 power 4 means that what is the divisibility rule for 16 amma? The last 4 digits must be divisible by 16. Last 4 digit ఇక్కడ ఏముంది ABCD అనేసి ఉందమ్మా. సో అందుకే మన క్వశ్చన్ ఏం అడిగాడంటే if this complete number is perfectly divisible by 16, what is the minimum value of ABCD? సో మినిమం వాల్యూ ఆఫ్ ఏబిసిడి మినిమం వాల్యూ ఎంత అవుతుంది? సో మినిమం వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందమ్మా? జీరోస్. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్, సో ఇఫ్ అంటే మనకు తెలుసు జీరో ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. జీరో అనేది ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అవుతుంది, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి మినిమం వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుందమ్మా? జీరోస్. సో దీంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వీ టేక్ ద మినిమం వాల్యూస్ 0 0 0. సపోజ్ మీరు నంబర్స్ నార్మల్గా ఒక 2 ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోవడానికి రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 0 0 ABCD ప్లేస్లో 0 0 0 ఉండొచ్చు. లేదంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా? 0 0 16 గ్యాప్ వస్తుంది, అంతేనా కదా? నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా? 0 0 32. సో లైక్ వైజ్ వీ రైట్ ఆల్ ద 4 డిజిట్ నెంబర్స్ అమ్మా. ఇలా 4 డిజిట్ నెంబర్స్ అన్ని రాసేటప్పుడు వీ వాంట్ ద గ్రేటెస్ట్ నంబర్ ఫర్ ABCD. అంటే ఇది ఎన్ని డిజిట్స్ అమ్మా? 4 digit number. It is what? It is a 4 digit number. To find out the 4 digit number, 4 digit number greatest number find out చేయాలంటే, సో ఎర్లియర్ కేసులో మనం ఏం చేస్తాం? 2 digit greatest number ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా 3 digit స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం 4 digit గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? 5 digit లీస్ట్ నెంబర్. 5 digit లీస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది? 10,000. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ప్రతి నెంబర్కి డిఫరెన్స్ ఎంత? 16. సో కాబట్టి దీనికి 16 డిఫరెన్స్. మనకి 10,000 జస్ట్ బిఫోర్ నెంబర్ కావాలి కాబట్టి 10,000 మైనస్ 16. 10,000 మైనస్ 16 అంటే ఎంత వస్తుందమ్మా? 9984. అంటే మీరు 10,000, దిస్ వుడ్ బి రిటన్ యాజ్ 10,000 నోకి 16 బిఫోర్ నెంబర్. బిఫోర్ నెంబర్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 10,000 minus 16, which is nothing but what? 9984. 9984. Is it clear? So 9984 is your answer. 9984. Right? How many? Next one. How many integral solutions are there for ABCD and Sanadam? How many integral solutions are there for ABCD? So which means that ante ఇలా ఎన్ని నెంబర్స్? 0 0 0 అన్నది ఫస్ట్ నెంబర్, 0 0 16 ఇస్ సెకండ్ నెంబర్, 0 0 3 2. ఈ నెంబర్స్ అన్ని కూడా 16 తో డివిజిబుల్ అయ్యేవే అవుతాయి. అలా ఎన్ని నెంబర్స్ మనం రాసుకోవచ్చు అంటే ఫస్ట్ నెంబర్ ఎలా రాసుకోవచ్చు? 16 into 0. నెక్స్ట్ నెంబర్ 16 1. నెక్స్ట్ నెంబర్ అఫ్ కోర్స్ ఇది మనం ఎర్లీ ఫ్యూ ప్రాబ్లమ్స్ మనం అలా రాసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జామ్లో చేసేటప్పుడు డైరెక్ట్గా చేసేవచ్చు. లాస్ట్ డిజిట్ ఏమొచ్చిందమ్మా మనకి? 9984. దీన్ని 16 తో మల్టిప్లై చేస్తే ఎలా రాస్తాం? సో ఫస్ట్ ఏం రాస్తామా? 16 6 96. 96 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 38 మీన్స్ 16 2 32. సో 6 వస్తుంది. 6 4 అంటే ఎంత? 16 4. సి 9984ని 16 మల్టిపుల్గా రాసుకోవాలమ్మా. 16 ఇంటూ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9984. సో ఇది మనకి ఏంటంటే 16 ఇంటూ డైరెక్ట్గా మీకు క్యాల్కులేషన్ అండ్ టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ రైట్ దిస్ నెంబర్ డైరెక్ట్లీ. అందుకే మీకు క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. 9984. సో ఒకవేళ అలా తెలియలేదు అంటే మనం ఏం చేయాలి? దీన్ని 16తో డివైడ్ చేస్తాం. 16తో డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుందమ్మా? 16 6 96, 3 16 2 32, 6 వస్తుంది, 4 16 4 64. విచ్ మీన్స్ దట్ వాట్ ఈస్ ద నెంబర్ వీ గెట్? 624. అంటే 1 నుంచి ఇలా మన నెంబర్స్ అన్ని తీసుకుంటే ఏ నెంబర్ వరకు వచ్చాయమ్మా? 624 నెంబర్స్. ఫ్రమ్ 1 to 624 నెంబర్స్ మీన్స్ దట్ ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 624. అపార్ట్ ఫ్రమ్ దట్ జీరోని కూడా మనం ఇంక్లూడ్ చేసాం అనుకోండి, ఎన్ని వస్తాయి? 1. 625. So the final answer is what? 625. The first one is 4 zeros, the next one is 9984, the next one answer is 625. So divisibility rule of 3 ఏంటంటే, if the sum of the digits in the given number is divisible by 3, then the complete number is divisible by 3. If the sum of the digits in a given number is divisible by 3, then the complete number is divisible by 3. So logic here is 3 ఫ్యామిలీకి దేనికైనా సరే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్లో డిజిట్ సమ్ అన్నది మనకి 3తో డివిజిబుల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఆ కంప్లీట్ నెంబర్ 3తో డివైడ్ అవుతుందని స్టెప్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో అక్కడే రాసుకోండి 3 ఫ్యామిలీ అన్నింటికి కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్.
Okay, so first write it down. So first divisibility rule of 3. Divisibility rule of 3 and రాసుకోండి. The divisibility rule of 3. The sum of the digits in a given number, the sum of the digits in a given number, if the sum of the digits in a given number is divisible by 3, the sum of the digits in a given number is divisible by 3, then the whole number is divisible by 3. Then the whole number is divisible by 3. If the sum of the digits in a given number is divisible by 3, then the whole number is divisible by 3. అంటే ఇచ్చిన సంఖ్యలో ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ అన్నది మనకి 3తో డివిజిబుల్ అయిందని కూడా కంప్లీట్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం నెంబర్ 43251, ఇది మనకి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇండివిజువల్ డిజిట్స్ 4 + 3 + సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏంటి 4 + 3 + 2 + 5 + 1. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ మొత్తం మనం తీసుకుంటాము. ఈ డిజిట్స్ సమ్ మొత్తం ఎంత వస్తుంది 4 + 3 = 7, 7 + 2 = 9, 9 + 5 = 14, 14 + 1 = what 15. వాట్ ఈస్ ద డిజిట్ సమ్? డిజిట్ సమ్ ఈస్ 15. నా ఇప్పుడు మనకి ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అవుతుందా లేదమ్మా? 15 అన్నది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో వీ కెన్ సే దట్ దిస్ కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. అర్థమైందమ్మా? ఇచ్చిన నెంబర్లో డిజిట్ సమ్ ఇండివిజువల్ నెంబర్స్ డిజిట్ సమ్ తీసుకొని ఆ కంప్లీట్ సమ్ అన్నది 3తో డివిజిబుల్ అయితే సో దెన్ వీ కెన్ సే దట్ ద హోల్ నెంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఓకే, so you can write this example. And anything, so from the 3 family దేనికైనా అంతే అమ్మా. అలాగే నెక్స్ట్ divisibility rule of 9. So 3², 3కి ఏమొస్తుందమ్మా నెక్స్ట్ నెంబర్ 3². So 3² is divisibility rule of 3², which is nothing but 9. Divisibility rule of 9. సో ఏదైనా సరే 3 ఫ్యామిలీ 3 పవర్స్ ఏదైనా సరే మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనే మనం తీసుకుంటాం. సో రైట్ ద divisibility rule of 9. సేమ్ అగైన్, if the sum of the digits, divisibility rule of 9. If the sum of the digits in a given number, the sum of the digits in a given number is divisible by 9, the sum of the digits in a given number is divisible by 9, the sum of the digits in a given number is divisible by 9, then the whole number is divisible by 9. Then the whole number is divisible by 9. Okay, let's take this number 243531. So tell me, is this number is divisible by 9 or not? ఏం చెప్పుకున్నామా divisibility rule of 9 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన సంఖ్యలో ప్రతి అంకె యొక్క మొత్తం అన్నది మనకు 9తో భాగింపబడితే మొత్తం సంఖ్య అనేది 9తో భాగింపబడుతుంది అని చెప్పొచ్చు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇండివిజువల్ సమ్ తీసుకున్నాం అనుకోండి. సో 2 + 4 is what 6, 6 + 3 9, 9 + 5 is what 14, 14 + 3 is what 17, 17 + 1 is what 18. వాట్ ఈస్ ద డిజిట్ సమ్? కంప్లీట్ గా డిజిట్ సమ్ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా 18. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కదా, అంతేనా కాదు? సో వీ వుడ్ సే దట్ దిస్ కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. వీ కెన్ సే దట్ ద కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. ఓకే అమ్మా. అయితే ఇక్కడ మనం ఇంకా ఫాస్ట్ గా చేయడానికి సో దెర్ ఈస్ అన్ అప్రోచ్ అమ్మా దట్ ఈస్ కాల్డ్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9 ఆర్ 9 మల్టిపుల్స్ అమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఏం తీసుకున్నామా 531 అనే నంబర్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిజిట్ సమ్ మనం 9తో డివైడ్ అయితే మనం ఏం చెప్పొచ్చు 9తో కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది అన్నది. ఇక్కడ ఇంకొక రూల్ మనం అప్లై చేయొచ్చు అంటే కంప్లీట్ గా మనం సమ్ తీసుకోకుండా సో wherever we get the digit sum is 9 we can cancel out the numbers. సో అంటే ఎక్కడెక్కడైతే డిజిట్ సమ్ అన్నది 9 గా వచ్చిందో అక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం అనుకోండి 243531 అనేసి 4 + 3 + 2 ఎంత 9. ఎక్కడైతే మనకి డిజిట్ సమ్ ఏ ప్లేసుల్లోనైనా అన్నమాట. సో మనం కొన్ని డిజిట్స్ తీసుకున్న తర్వాత ఏ ప్లేసుల్లోనైనా సరే డిజిట్ సమ్ అన్నది 9 గా వచ్చింది అనుకోండి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం అనమాట. ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఎంత 531 అంటే ఎంత 9.
సో కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా అది క్యాన్సిల్ అవుట్ అయిపోతే దెన్ వీ కెన్ సే దట్ ద కంప్లీట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9 ఆర్ 9 మల్టిపుల్స్ అమ్మ. ఇదర్ 9 అయినా అవ్వచ్చు 9 మల్టిపుల్స్. అంటే ఎక్కడెక్కడైతే డిజిట్ సమ్ అన్నది మనకి 9 ఉందనుకోండి అక్కడ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, divisible by 9 or not. So apply the casting out of 9s. Casting out of 9s అంటే wherever we get the digit sum is 9 we can cancel out those numbers digits. ఎక్కడెక్కడైతే మనకి digit sum 9 గా వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం అనుకోండి 4 + 5 ఏమవుతుందమ్మా 9, అలాగే 3 + 6 9, 2 + 7 9. కంప్లీట్ నెంబర్ అన్నది క్యాన్సిల్ అవుట్ అయిపోయింది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందమ్మా, సో ద నెంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 9. I'll give you one more example. Okay, so tell me, is this number is divisible by 9 or not? Is this number is divisible by 9? No. మనకి కంప్లీట్గా క్యాన్సిల్ అవుట్ అయింది అనుకోండి అది డివిజిబుల్ అవుతుంది. క్యాన్సిల్ అవుట్ అవ్వలేదు అనుకోండి అది డివిజిబుల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ చెప్పుకున్నామా, సో బై యూజింగ్ ద డివిజిబిలిటీ రూల్స్ టెక్నిక్ వీ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ద రిమైండర్స్, రైట్? సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి ఇక్కడ 7 + 2 is 9, 5 + 4 is 9, 6 + 3 is what 9. So what is the remaining numbers? Remaining numbers 5 and 8. 5 and 8 means that what is the digit sum? 5 + 8 అంటే 13, రైట్? సో 13 అనేది మనకు వస్తుంది. సో 9 అయినా రావాలి 9 అయినా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే క్వశ్చన్ ఇలా అడిగాను, వాట్ ఈస్ ద రిమైండర్ విల్ గెట్ వెన్ 2 5 7 8 4 5 6 3 is divided with 9? రిమైండర్ ఎంత అని అన్నాం అనుకోండి, అప్పుడు రిమైండర్ ఏం చెప్తాం మనం, మొత్తం ఏంటంటే ఈ నెంబర్ క్యాన్సిల్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందమ్మా 13. ఈ 13 మనం 9తో డివైడ్ చేయండి. 9తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ విల్ గెట్ 4. yes, so 13 9తో డివైడ్ చేయండి అమ్మా. సో 9 రిమైండర్ ఇస్ వాట్ 4. రికార్డ్ అవుతుందా? అవుతుందా రికార్డు? ఓకే. ఓకే అమ్మా, సో ఇది సో వాట్ వీ అప్లైస్ డిజిట్ సమ్. ఓకే, సో డిజిట్ సమ్ అన్నది మనకి కంప్లీట్గా డిజిట్ సమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే వీ కెన్ ఆల్సో అప్లై ద కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9s. అండ్ సిమిలర్లీ సో ఇక్కడికి వచ్చేసరికి దీనికి కూడా మనకి ఏంటంటే కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9s యూజ్ ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో యూజ్ దట్ 3 మల్టిపుల్స్. ఎక్కడెక్కడ 3 మల్టిపుల్స్ ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. 9తోనైనా చేయండి, 3తోనైనా చేయండి అమ్మ, ప్రాబ్లం ఏం లేదు. If 3 5 4 2 k 6 is perfectly divisible by 3, then what is the least value of k? Then what is the least value of k? 1. Question amma. సో అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ నెంబర్ అన్నది సో 3తో డివిజిబుల్ అవుతుందని అన్నాడు. అలా ఇది కంప్లీట్ గా డివిజిబుల్ అయితే k కి లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది? సరే లీస్ట్ వాల్యూ మాక్సిమం వాల్యూ పక్కన పెట్టండి, k కి ఏ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వచ్చే పాసిబిలిటీ ఉందో చెప్పండి. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 కి అడిగాడు కాబట్టి వి అప్లై ది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. జనరల్ గా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎలా అయితే కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9s అప్లై చేస్తామో ఇక్కడ కూడా వీ కెన్ అప్లై ద కాస్టింగ్ అవుట్ ఆఫ్ 3 ఆర్ 3 మల్టిపుల్స్ అమ్మ. ఓకే, ఎక్కడైతే సమ్ అన్నది 3 కానీ 3 మల్టిపుల్స్ కానీ వచ్చిందంటే దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్గా మొత్తం యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఇది మనం యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. కాస్టింగ్ అవుట్ ఆఫ్ 3 ఆర్ 3 మల్టిపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఉన్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 3 మల్టిపుల్స్ అన్ని 3 ఒకటి ఉంది. ఓకే, 3 క్యాన్సిల్ చేసుకోండి. సో 3 అయినా ఉండొచ్చు, 3 మల్టిపుల్స్ అయినా ఉండొచ్చు. 3 మల్టిపుల్స్ అంటే ఏంటి?
3, 6, 9 ఇవన్నీ కూడా మల్టిపుల్స్. ఇద్దరు డైరెక్ట్గా 3 అయినా ఉండొచ్చు, లేకపోతే 3 మల్టిపుల్స్. 6 అనేది 3 మల్టిపుల్స్. సో యూ కెన్ క్యాన్సిల్ అవుట్. అలాగే మనకు సమ్ కూడా వచ్చినప్పుడు 4+2 కానీ 5+4 కానీ ఎలా అయినా సరే మనం క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. 5+4 ఈజ్ వాట్ 9. సో ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏం మిగిలిపోయింది, 2k అనే నెంబర్ మిగిలిందమ్మా. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే k ప్లేస్లో ఏ వాల్యూ మనం రాస్తే ఈ నెంబర్ మొత్తం అన్న 3తో డివిజిబుల్ అవుతుంది అనేసి అన్నాడు. అంటే మనకి k ప్లేస్లో ఏం రావాలి అంటే డిజిట్ సమ్మే కదా మనం తీసుకుంటుంది. k ప్లేస్లో ఎంత తీసుకుంటే మనకి మొత్తం సమ్ అన్నది 3తో డివిజిబుల్ అవుతుంది. 2 ప్లస్ హౌ మచ్ 2+1 2+1 తీసుకుంటే 3 అవుతుంది. 3 ఈజ్ డివిజిబుల్ బై 3. అలాగే ఇది ఒక్క నెంబర్ అనేది కాదమ్మా, ఇంకా మనకు ఇంకా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి కదా. ఇంకే నెంబర్స్ వస్తాయి k ప్లేస్లో. ఎస్, k లీస్ట్ వాల్యూ అయితే 1 అవుతుంది, రైట్ ఆన్సర్. బట్ 1 ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ సొల్యూషన్స్ వీ హ్యావ్ ఫర్ k అండ్ ఆల్సో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ k, ఇలా అయినా అడగొచ్చు. సో k ఈజ్ ఈక్వల్ టు 1 కాకుండా ఇంకే ఏ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉందో చెప్పండి అమ్మ. 3, 4. ఎస్, ఇక్కడ మనకి 2+4 ఈజ్ 6. నెక్స్ట్ నెంబర్ అమ్మా. సో ఇదంతా ఎప్పుడు కూడా ఏంటి, గ్యాప్ ఆఫ్ 3 కదా, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 కాబట్టి గ్యాప్ ఏం తీసుకుంటాం, 3 తీసుకుంటాం. అంటే కేకి ఏ నెంబర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో కేకి ఇదర్ 1 అయినా రావచ్చు, k ఈజ్ ఈక్వల్ టు 4 అయినా అవ్వచ్చు, k ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఈ k ప్లేస్లో 1 వచ్చినా 4 వచ్చినా 7 వచ్చినా ఈ 3 నెంబర్స్లో ఏం వచ్చినా సరే దిస్ కంప్లీట్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3, రైట్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ k అనేసి అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా, లీస్ట్ వాల్యూ ఆఫ్ k మీన్స్ దట్ ఆన్సర్ ఈజ్ 1. అదే హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్ ఫర్ k అంటే ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. అలాగే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ k అనేసి అన్నా అనుకోండి, అప్పుడు ఏమొస్తుందమ్మా 7. సో ఆన్సర్ ఈజ్ వాట్ 7. సో మాక్సిమం వాల్యూ ఈజ్ 7. సో వాట్ ఈస్ ద నెంబర్ అమ్మా, సో ద నెంబర్ ఈస్ 5, 3, 4, 2, 5, 6k, రైట్. సో 9తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు కాబట్టి యూ కెన్ గో ఫర్ ద కాస్టింగ్ అవుట్ ఆఫ్ 9s. ఎక్కడెక్కడ డిజిట్ సమ్ 9 ఉందో అది మనకి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 5+4 ఐ విల్ టేక్ దట్ అండ్ 6+3 అంటే రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందమ్మా 2, 5k. ఆల్రెడీ 2+5 అంటే ఎంత 7. 7 ప్లస్ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 9 కానీ 9 మల్టిపుల్ కానీ వస్తుంది, అంతే కదా. డిజిట్ సమ్ అన్నది 9 కానీ 9 మల్టిపుల్ కానీ ఈక్వల్ అవ్వాలి. ఏ నెంబర్ రావాలమ్మా, 7కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది 2. సో k వాల్యూ ఎంత, సో ద k వాల్యూ ఇస్ 2. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k మీన్స్ దట్ వాట్ ద వాల్యూ ఇస్ 2. హియర్ విల్ గెట్ ఓన్లీ 1 వాల్యూ బికాస్ 9 కాబట్టి ఒకటే వస్తుంది, సింగిల్ డిజిట్ కాబట్టి. ఓకే అమ్మా.